ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అయింది ఈ వీక్ నుంచి టీసీఎస్ రిజల్ట్స్తో. అలాగే ఇంకా కొన్ని రిజల్ట్స్ వచ్చాయి, అవి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఇవే కాకుండా కొత్తగా 2 పెద్ద ఐపీఓలు వచ్చాయి, టాటా క్యాపిటల్ ఇంకా ఎల్జీ ఎలక్ట్రానిక్స్. ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ట్రంప్ ఒక పోస్ట్ వేశారు, చైనా మీద టారిఫ్స్ వేయబోతున్నాం 100% అని. సో ఇక లేట్ చేయకుండా వీక్లీ అనాలిసిస్ మొదలు పెడదామా. నిఫ్టీ చార్ట్ని వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే లాస్ట్ వీక్ క్యాండిల్కి పైన క్లోజ్ అయింది. అండ్ లాస్ట్ వీక్ మనం డిస్కస్ చేసుకున్నట్టు 25,120 పైన కూడా క్లోజ్ అయింది, విచ్ ఈజ్ అ గుడ్ సైన్, బుల్లిష్ అయినట్లే. ఈ బుల్లిష్ నేచర్ ఎవరికి బాగా పనికొస్తుంది అంటే ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాసెస్ కానీ అవన్నీ తక్కువగా ఉంటాయి. కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఇంకా యాక్చువల్ బుల్లిష్ నేచర్ కాదు. మోస్ట్లీ ఈ గ్యాప్ ఫిల్ చేసి పైన ఆల్ టైమ్ హై 26,250 దగ్గర ఉంది, దానిపైన క్లోజ్ అయితే మార్కెట్ మొత్తం మళ్ళీ బుల్లిష్ అయింది అని చెప్పొచ్చు. ఎఫ్ఐఎస్ ఇంకా ఆప్షన్స్లో ఏం చేశారనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీక్ యొక్క డేటాని చూస్తే కాల్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గింది, పుట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరిగింది. దీన్ని బట్టి మనం బుల్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరిగిందని చెప్పొచ్చు. ఎఫ్ఐఎస్ ఇంకా ఫ్యూచర్స్లో ఏం చేశారనేది చూద్దాం. మనం లాస్ట్ వీక్ యొక్క డేటాని ఈ వీక్ డేటాతో కంపేర్ చేస్తే ముందు 93.2% షార్ట్స్ ఉండేవి కాస్త ఇప్పుడు 92.5కి వచ్చాయి, అంటే 1% కంటే తక్కువే తగ్గాయి. నెంబర్ వైజ్ చూస్తే అరౌండ్ 7,000-8,000 తగ్గింది షార్ట్స్. లాంగ్స్ కూడా కొన్ని పెరిగాయి, కానీ 90% కంటే ఎక్కువ షార్ట్స్ ఉండడం అనేది స్టిల్ బేరిష్గా ఉన్నట్లే కన్సిడర్ చేయాలి. షార్ట్స్ తగ్గడం అనేది ఒక మంచి పాయింటే, కానీ షార్ట్స్ చాలా తగ్గాలి ఇప్పుడున్న సిచ్యువేషన్ని చూస్తే. సో ఈ షార్ట్స్ ఎక్కువ తగ్గడం వల్ల మార్కెట్ పెరిగింది కాబట్టి ఇది ఒక షార్ట్ కవరింగ్ మూవ్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా లాంగ్స్ బిల్డ్ అయ్యి నిజంగా పైకి పోతుందని కొన్న వాళ్ళ స్ట్రెంగ్త్ కాదు, కిందకు అమ్మిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అంతే. క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ ఏం చేశారనేది చూద్దాం. గత కొన్ని వీడియోస్గా మనం మాట్లాడుకుంటూ వచ్చాం, కంటిన్యూస్గా 3 days కొంటే ఎఫ్ఐఎస్ పాజిటివ్గా టర్న్ అయ్యారు మార్కెట్లో అని చెప్పుకోవడానికి. ఫైనలీ 3 రోజులు కొన్నారు కంటిన్యూస్గా, ఇన్ఫ్యాక్ట్ 4 రోజులు కొన్నారు కంటిన్యూస్గా, విచ్ ఈజ్ అ గుడ్ సైన్. సో నెక్స్ట్ వీక్ డేటాని కూడా ట్రాక్ చేద్దాం, అప్పుడు కూడా ఇలాగే కంటిన్యూస్గా 3 days బయింగ్ కన్నా వచ్చి మార్కెట్ పెరుగుతూ వెళ్ళిందంటే నిజంగానే బుల్లిష్ నేచర్ వచ్చిందని అనుకోవచ్చు. సో అప్పటిదాకా నాకు ఈ డేటా మీద కొంచెం డౌటే ఉంది, ఎందుకంటే ఇది ఐపీఓ ఇన్వెస్టింగ్ మాత్రమే అనుకుంటున్నాను. ఈ వీక్ యొక్క సెక్టోరల్ అనాలిసిస్ని చూద్దాం. వీడియో స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టే క్వార్టర్లీ ఎర్నింగ్స్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్పాను కదా, అది టీసీఎస్తో స్టార్ట్ అయింది. టీసీఎస్ మంచి నెంబర్స్ వస్తాయన్న ఒక ఎక్స్పెక్టేషన్లో, అలాగే వేరే ఐటీ నెంబర్స్ కూడా మంచిగా వస్తాయన్న ఒక ఎక్స్పెక్టేషన్లో ఈ వీక్ ఐటీ సెక్టర్ని టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్గా చేశారు. ఇది ఇంకా రిజల్ట్స్ సీజన్ కాబట్టి ఎవ్రీ వీక్ ఏ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయో వాటి గురించి నేను ఒక క్విక్ అనాలిసిస్ లాగా పెడతాను. ఈ వీక్లో టీసీఎస్, టాటా ఎల్ఎక్సీ, జిఎం బ్రీవరీస్, డీమార్ట్ ఇంకా వారే రెన్యూవబుల్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. సో దీన్ని బట్టి మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకోకండి, ముందుగా మీరు అనలైజ్ చేయండి, తర్వాత మీ డెసిషన్ని తీసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.